గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. హ్మ్. ఏంటి సార్, గవర్నమెంట్ మారింది. కొత్త గవర్నమెంట్ వచ్చిందని మీరు కూడా తిరుపతెళ్లి మొక్కు తీర్చుకొచ్చినట్టున్నారు. మొక్కు మనకేముండదండి. ఆ! ఇది ఇది వేరే మా పర్సనల్ ఇది. మాకు పుట్టెంటుకలు కంపల్సరీగా తిరుపతిలోనే తీయాలి. అందుకని ఆ! మా బాబుది అక్కడికి వెళ్ళి పనిలో పనిగా చేయించుకున్నాను తప్ప ఇదేమి ఈటికేం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోతే నేను గుండు చేయించుకుంటాను. ఆ! పవన్ కళ్యాణ్ అధికారంలోకి ఎక్కి అసెంబ్లీ గేటుని దాటుకొని వెళ్తే నేను తిరుపతి నడిచొస్తాను. అయ్యేం అదే ఇప్పుడు ఎవరిని చూసినా సరే తిరుపతికెళ్ళటం ఒక ట్రెండ్ అయిపోయింది గదా! ఎలక్షన్స్ వచ్చినాక వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయిందని తెలుగుదేశం వాళ్ళు, పవన్ కళ్యాణ్ గెలిచాడని జెప్పి జనసేన వాళ్ళు ఎళ్తున్నారు గదా! సో, అందుకని నేను ఊరికే మొన్న దాంట్లో మొన్న క్యాజువల్‌గా వెళ్తూ అడిగాను. కార్‌లో చూసాను. ఆ! పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని పాదయాత్ర చేసుకుంటా తిరుపతి వెళ్తున్నాడు. మొక్కుందని వెళ్తున్నాడు. అదే. అట్లాగనే తెలుగుదేశం జెండాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. మొన్నటికి మొన్న మరి జగన్మోహన్ రెడ్డి అనే దుష్ట పాలకుడు దిగిపోతే, మేము తిరుపతి మళ్ళీ పాదయాత్ర చేస్తామని అమరావతి రైతులు కూడా మళ్ళీ మొదలుపెట్టారు గదా! అదే అంటున్నాను. అందుకే అందరూ గూడా ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గూడా తిరుపతెళ్తా ఉన్నారనమాట. ఆళ్ళు చెప్పే అవును. కారణాలన్నీ గూడా ఈ ప్రభుత్వం మారటం, అదే జగన్‌మోహన్ రెడ్డి ఓడిపోవటం, లేపోతే చంద్రబాబు రావటం, పవన్ కళ్యాణ్ గెలవటం, ఇలా రకరకాలు జెప్తున్నారు. సో, ఎటు చూసినా సరే ట్రెండ్ అంతా గూడా తిరుపతి ట్రెండ్ కనపడతా ఉంది. యాహ్! అంటే కాపోతే కలియుగ దైవం వెంకటాచలపతి అని గదా మనకి. అవును. అవును. కాకపోతే ఏంటి అందుకని సార్ ఆయన అంటే దగ్గరికి మొక్కులు తీర్చుకోవటానికి వెళ్తూ ఉంటారు. అదే మనం గవర్నమెంట్ మారింది అంటే మళ్ళా ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది. అన్నీ గూడా బాగుంటాయని ఆనందంగా ఉండే లోపలే, మళ్ళా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎప్పుడు చేసినట్టుగా విష ప్రచారం చేస్తానే ఉన్నారనమాట. అంటే కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకొక 2 నెల్లో, 3 నెల్లో టైమ్ ఇద్దామని కూడా లేకుండా, మొదటి రోజు నుంచే ఇలా విష ప్రచారం మొదలెట్టేశారు. ఒకటని గాదు. ఫేక్ అలర్ట్‌లు అసలు ఏ రోజు చూసినా సరే ట్విట్టర్‌లో గాని, వాట్సాప్‌లో గాని ప్రతిసారి ఇయ్యే అనమాట. అది వాళ్ళు మొదలెట్టింది ఎక్కడండి? తిరుపతితో మొదలెట్టారు. అప్పుడు తిరుపతి ఏదో 300 దర్శనమనో లేకపోతే ఇంకోటేదన్నా మొదలెట్టారు. అలా ప్రతి దాని మీద ఫేక్ ప్రచారాలు చేసుకుంటానే ఎళ్ళిపోతా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు పెన్షన్‌ల మీద చేస్తా ఉన్నారు. మిగతాటి మీద చేస్తా ఉన్నారు. ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి అంటే అధికారం పోయినా సరే, వాళ్ళు చేసిన పనుల్ని జనాలకు తిప్పికొట్టినా సరే వాళ్ళకింకా బుద్ధి రాట్లేదా సార్? ఇంకా అదే ఫేక్ ప్రపంచంలో ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? బుద్ధి, జ్ఞానం అనేది గాదండి. ఇది వాళ్ళ రాజకీయం. రాజకీయం అనే దానికి ఒక పరమ పవిత్రమైన అర్థం ఉంది. దాన్ని పరమ భ్రష్టు పట్టిచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు చిన్నా చితకంగా రాజకీయం చేయటం మూలాన ప్రజల్లోనే రాజకీయం అంటే ఎలా మారిపోయిందంటే, అది ప్రజాపాలనకు ఉపయోగపడే విషయం అనేది గాని, అది రాజనీతి శాస్త్రం ఇలాంటి అర్థాలన్నీ పోయి రాజకీయం అనంటే వాడేదో మంతనాలు చేసి మభ్యపెట్టి మాయ చేసే పనులు చేస్తూ ఉన్నాడు. పక్కనోడి కింద మంట బెట్టి, పుల్లలు బెట్టే పని జేస్తా ఉన్నాడు. ఏది మోడీ, అమిత్ షాలు జేస్తుంటారు జూడు. అది అలాంటివి. లేకపోతే ప్రతిపక్షాల్ని లేకుండా నిర్వీర్యించేసేయటానికి, వాళ్ళని ఎక్కడ తలెత్తుకొని తిరగకుండా జేసేయటానికి వ్యవస్థల్ని వాడుకోవటాన్ని రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే జేస్తుంటాడో, ఇలాగ అర్థం మారిపోయింది రాజకీయం అనే దానికి. పరమ పవిత్రమైన దాన్ని భ్రష్టు పట్టించేసి అభాసుపాలు జేసేశారు రాజకీయం అనే దాన్ని. ఇక అలాంటి రాజకీయాల్లో ఒక భాగం. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే విష ప్రచారాలు, వాళ్ళు చేసే విష సంస్కృతులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ వాళ్ళు మొదలుపెడతారు. ఏ రోజు అధికారంలో ఉందనుకోండి, ఆ రోజు భజన మొదలుపెడతారు. ఆ భజన కార్యక్రమం అయిపోగానే ఇక మళ్ళీ ఇదిగో స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు ఇదుంటది చూడండి, మోడ్ మారుతా ఉంటది. హ్మ్. మనం ఏదైనా ఒక స్పీకరో, టేప్ రికార్డర్ లాంటివి ఇలాంటివి ఏదో ఇప్పుడు కొత్త డివైసెస్ వచ్చినియి. ఆ డివైసెస్‌లో ఒక్కొక్క స్విచ్ నొక్కుతూ ఉంటే అది వెరైటీ ఆఫ్ ఇది పడుతుంది. కీబోర్డ్‌లో గూడా ఉంటుంది. ఒక స్విచ్ నొక్కితే రిథమ్ రావాలి. ఒక స్విచ్ నొక్కితే డ్రమ్స్ రావాలన్నట్టుగా వాళ్ళిప్పుడు విష ప్రచారం అనే ఒక స్విచ్‌ని ఆన్ చేశారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా అనేది మరి ఇదేనేమో మరి. ఈ బటనే నొక్కుతున్నాడేమో. ఇలాంటి బటన్ ఏదన్నా నొక్కటం ఇప్పుడు వీళ్ళు గూడా మొదలుపెట్టారు. విష ప్రచారం అనే ఒక బటన్ నొక్కేశారు. ఇంక అందులో ఇక పెట్టిరేగిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న జరిగిన రామోజీ సంస్మరణ సభని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యాపారస్తుడు అయిన రామోజీ కోసం 12,00,00,000 ఖర్చు పెట్టి సంస్మరణ సభ జేస్తారా అని.
అందులో కూడా పచ్చి అబద్ధాలే. 12 కోట్లు దానికి ఖర్చు అయినట్టుగా ఎక్కడ ఏం లేదు. ఆ యాడ్లకు గాని, ఆ సభకు గాని ఖర్చు అయింది మొత్తం కలిపి 1,80,00,000 ఖర్చు. ఒక రామోజీ లాంటి మహా అద్భుతమైన వ్యక్తి యాక్చువల్‌గా చెప్పాలి అని అనుకుంటే, ఎక్కడ తన జీవితాన్ని పయనం స్టార్ట్ చేశాడో, ఎక్కడ ముగించాడో మనందరం కళ్ళెదురుంగా చూసాం. ఈనాడు పేపర్ అనేది కూడా ఎంత విలువలకు సంబంధించిన పేపర్ అనేది కూడా అందరికీ తెలిసిందే. ఈటీవీ, ఆంధ్రప్రదేశ్ లాంటివి గాని, తెలంగాణ గాని ఇలాంటివి ఏదైనా ఉంటే ఈటీవీలో వచ్చింది అనంటే అది ఖచ్చితంగా నిజం అయితేనే వస్తుంది అనేలాంటి ఒక భావనని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎందుకంటే మీడియాలో మోస్ట్ ఆఫ్ ది మీడియా మొత్తం ఫేక్ ప్రచారాలతోటే ఉంటుంది. పుకార్లని బేస్ చేసుకొని చేసేది గాని కొన్ని కొన్ని అర్జెంటుగా నిజమైపోయేవి ఉంటాయి. అలాంటివి కొన్ని ఉంటాయి గానీ, ఈటీవీలో వచ్చిందంటే మంచిది, న్యాయమైన వార్త అన్నట్టుగా ఉంటుంది. అవి వార్తలేనా? మిగతాయి చాలా ఉన్నాయి గదా! ఇలాంటివి. ఇది ఆయన ఒక సామాజిక బాధ్యత, సాంస్కృతిక బాధ్యత గూడా తీసుకున్నారు. తెలుగు ఈ రోజుకి కూడా ఈ రకంగా మనం మాట్లాడగలుగుతున్నాం అనంటే, ఈనాడు పేపర్ చదివితే ఇలాంటి తెలుగొస్తుంది. వాళ్ళ విపుల, చతుర అనేయి ఉంటాయి కొన్ని. విపులంటే షార్ట్ స్టోరీస్ తోటి ప్రింట్ అయ్యే ఒక బుక్కు. ఇది మంత్లీ బుక్కు. చతుర అనంటే ఫుల్ లెంగ్త్ నావెలు. వీటన్నిటిని చదివాం. తెలుగు వెలుగు అని దాంతోటి తెలుగుని అభివృద్ధి చేయటం కోసం ఆయన గరికపాటి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి చమక్కులు కావచ్చు, మిగతా వాటన్నిటిని ఈ తరం వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పింది మరి ఈనాడు రామోజీరావే. దాంతో అంతటితోటి ఆగిపోయిందా? సరే మొన్న వీళ్ళు చేశారు 12 కోట్లు ఖర్చని. అది 1,80,00,000. కానీ వాళ్ళ అబ్బాయి కిరణ్ ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజధాని ఇంకా నిర్మితం కాలేదు కాబట్టి రాజధాని నిర్మాణం కోసం 10 కోట్లు విరాళం ఇచ్చాడు. 1,80,00,000 పెట్టి ఓ సభ పెడితే 10 కోట్లు విరాళం వచ్చింది కదండీ! ఆ కుటుంబం నుంచి. పోనీ ఇదొక్కటేనా అంటే రామోజీరావు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలో సీఎంగా ఉన్నాడో కరోనా వచ్చిన టైంలో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ప్రభుత్వానికే ఆయన 10 కోట్లు విరాళం ఇచ్చాడు. సామాజికంగా ఉపయోగపడతాయి మన దగ్గర ఉన్న డబ్బులు అని. అలాంటి మనిషి మీద కూడా విష సంస్కృతి, ఒక ఉన్నతమైన పేపర్ ఈనాడు అని అనుకుంటే దానికి పోటీగా తీసుకొచ్చిన ఒక సాక్షిని, ఈ రెండిటిని మనం ఉన్నాం కదా. సాక్షి అంటే ఏమిటి, ఈనాడు అంటే ఏమిటి అనేది ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసంతోటే తెలిసిపోతా ఉంటది జగన్మోహన్ రెడ్డి భిన్నాభిప్రాయ భావాలు ఎలా ఉంటాయి అనేది. ఆయన ఏం చేయదలుచుకుంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలు పెట్టేస్తాడు. మొన్నే కదా ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్పలేక చెప్పాడు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ని తీసేస్తే బోలెడంత భూములు వస్తాయి. అక్కడ రాజధాని కట్టేద్దాం అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనాన్ని కోరుకొని మరి పైనున్న మోడీ వాళ్ళే అమిత్ షాలైతే దాన్ని ప్రైవేట్ పరం చేద్దామని వాళ్ళకున్న ఆశల మేరకు వాళ్ళు చేసుకున్నారు. అదానీకో, అంబానీకో కట్టబెట్టేసేస్తే ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మనకి తిరిగి వస్తాయనో దేనికోసమనో ఈయన అసలు స్టీల్ ప్లాంటే లేకుండా చేసేస్తే ఆ భూములన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ భూములుంటాయి, ఎక్కడ గనులుంటాయి, ఎక్కడ అక్రమ మైనింగ్ ఉంటది, వీటన్నిటిలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటారు. మరి విష ప్రచారం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆ పార్టీ మెయిన్ బేస్‌గా ఆ పార్టీ మొదలయ్యిందే ఒక అవినీతిని నమ్ముకున్న ఒక వ్యక్తి యొక్క మనుగడని ముందుకు సాగించటం కోసం ఆ పార్టీ మొదలైంది. ఆ పేపర్ గాని, ఆ టీవీ గాని, ఆ పార్టీ గాని మొత్తం అవినీతిమయం. అవినీతి సొమ్ముతోటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి రావటంకి ప్రయత్నం చేసే ఒక ప్రయత్నానికి ఇవన్నీ టూల్స్‌గా ఉపయోగపడ్డాయి. అందులో సోషల్ మీడియా 2014 నుంచి 19 వరకు సోషల్ మీడియా అనే దాని మీద పెద్ద ప్రజలకు అవగాహన లేక అందులో వచ్చేది కూడా నిజమే అని అనుకునే రోజులొచ్చేసి ఈ రోజుకి తేలిపోయింది గదా! అందులో వచ్చేది 99% అబద్ధమే. ఎక్కడో ఒక ఒకటి మాత్రమే నిజం ఉంటది అనేది. అందులో ఆ 99లో మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే ఉంటది. మొన్నటిదాకా సజ్జల భార్గవరెడ్డి ఏమేం ప్రచారం చేశాడో మొత్తం చూసాం గదా! వాటన్నిటిని చూసింది ఇప్పుడు ఎక్కడికో జంప్ అయిపోయాడనుకోండి అది వేరే విషయం.
ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం బయటకు తీస్తా ఉన్నారు. ఈ కేసులు ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దురాఘాతాలు వీటన్నిటినీ బయటకు వచ్చే లోపే ఈ ప్రభుత్వం మీద ఒక పెద్ద బురద జల్లామనుకోండి, వాళ్ళు తీసే కేసులు కానీ మిగతావి ఏవైనా ఉంటే వాటన్నిటికీ ఇదిగో మేము వాళ్ళ మీద ఇలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తిరిగి ఇదిగో ఇలా చేస్తా ఉన్నారని అప్పుడు మరొక దుష్ప్రచారం చేసుకోవటానికి వీలు ఉంటది అనే దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. అసలు కాకపోతే 14 నుంచి 19 దాకా జరిగిందని ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదుగా. అదే ఇలా విష ప్రచారం ఎంత దరిద్రంగా ఉంటుందంటే సార్, అసలు అంటే కొన్ని మనం చేసేటప్పుడు కూడా ఆలోచించాలన్నమాట. ఇది చేస్తుంటే ప్రజలు నమ్ముతారా నమ్మరా అని. వీళ్ళు వైజాగ్‌లో 200 బెడ్ ఉన్న ఒక హాస్పిటల్‌ని అమ్మేస్తున్నారు అని చెప్పి విష ప్రచారం మొదలెట్టారు. హాస్పిటల్‌ని ఎవడన్నా అమ్మేస్తాడా అసల? అది మనకు పాసిబిలిటీ ఉంటదా? ఇప్పుడు ఏమన్నా అనుకుంటే మాక్సిమం తాకట్టు పెట్టుకుంటారేమో. ఈళ్ళు పెట్టినట్టు తాకట్లు. నిన్న అనిత గారు చెప్తా ఉన్నారు కదా! సిపి ఆఫీస్ కూడా తాకట్టులో ఉందని చెప్పి. అలా తాకట్టు పెడతారా గాని అమ్మేస్తారా? అసలు ఆ విష ప్రచారాలు అంటే ఎలా అయినా సరే డెస్పరేషన్ ఎంత కనబడుతుందంటే, కుదిరితే రేపొద్దునే చంద్రబాబుని దింపేసి మళ్ళా మేము అధికారంలోకి రావాలన్నంత డెస్పరేషన్‌లో కనబడతా ఉన్నారు. ఈళ్ళకి ఈ డెమోక్రసీ ఒకటుంటది. డెమోక్రటిక్ సిస్టమ్ ఒకటుంటది. దానికి కొన్ని పద్ధతులుంటాయి. మనం ఓపికగా 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఈళ్ళేమన్నా తప్పులు చేస్తారేమో దాన్ని ఎత్తి చూపాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని లేదు. ఎలాగోలా అబద్ధ ప్రచారాలు చేద్దాం అనే భావనలోనే ఉన్నారు. కరెక్టే. అబద్ధ ప్రచారాలు చేసి ఏదో ఒక రకంగా కాలు లాగి పడేస్తే వాళ్ళ తలకాయ పగిలితో ఏం జరుగుతుందో చూద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు ఏ రోజైతే అర్థం చేసుకుంటారో ఆ రోజు మరి ఇవన్నీ నడవవు కదండి. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డికి 13 సీట్లు 11 సీట్లకి ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. కాకపోతే ఓటు బ్యాంక్ బాగానే వచ్చింది. 40% ఓటు వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు 19 నుంచి 24 దాకా ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన వికృత క్రీడల మూలంగానే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసింది వాళ్ళ సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసింది ఆయన పెట్టుకున్న సలహాదారులు. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసింది ఆయన చుట్టూతున్న వందిమాగదులు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సీఎంఓ ఆఫీస్లో ఉండే ధనుంజయ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని అంటే ఆ అపాయింట్మెంట్ను కూడా అమ్ముకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారండి. ఎంత ఇస్తావు అని అడిగారట. మరి అప్పుడెప్పుడో రోజాకను మా విడతల రజనీ గారికి మంత్రి పదవి వచ్చినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ని 50,000కి అమ్ముకున్నారని పుకార్లు వచ్చాయి వాళ్ళ మీద. అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ని అమ్మేస్తానికి బయలుదేరాడు కదా. ఇంకేం బాగుపడుతుంది ఆ పార్టీ? అవినీతి పునాదుల మీద లేచిన ఒక భవనం ఎప్పటికైనా కూలిపోవాల్సిందే. అవినీతి అనేది ఒక విష పురుగు. అది ఖచ్చితంగా సిమెంట్‌నైనా, ఇనువునైనా, భూమినైనా, మనిషినైనా, ఆకాశాన్నైనా, భూగోళం మొత్తాన్నైనా, పాలపుంతనైనా సరే మింగేయగలదు. అది అవినీతి అంటే. అవినీతి ఏ స్థాయిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉందంటే వాళ్ళ ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు అవినీతి అనే స్థాయిలో ఉంది. ఇక వాళ్ళు ఇలాంటి విష ప్రచారాలు నమ్ముకోక ఏం చేస్తారు? డెఫినెట్‌గా సార్. అంటే కాకపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే ప్రజలు 2014లో ఉన్నంత అమాయకంగా లేరు. అందులోనూ అప్పుడు తెలుగుదేశం కూడా వీళ్ళ సోషల్ మీడియాని కౌంటర్ చేయడంలో తెలుగుదేశం కూడా విఫలమైంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా అందులో రాటు తేలింది కాబట్టి కంపల్సరీ వీళ్ళ విష ప్రచారాలకి ఎక్కడికక్కడ చెక్ చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఫేక్ అలర్ట్‌లు కూడా ప్రజలకి అర్థమయ్యేలా చూపిస్తా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ మాత్రం ఎప్పటికన్నా మానుకోకపోతే మనకి కేసీఆర్‌ని, టీఆర్ఎస్‌ని గనక ఎలా అయితే మూల కూర్చోబెట్టారో, ప్రజలు ఎలా అయితే దాన్ని ఒక మూలన పడేశారో, వీళ్ళని కూడా ఇంక అదే స్థితికి తీసుకొస్తారు. ఈళ్ళు ఇంకా 40% ఓట్లొచ్చినాయి. స్థితికి తీసుకురావటం కాదండి, స్థితికి వచ్చేసింది ఆల్రెడీ. అంటే 40% ఓట్లొచ్చాయి. 40% ఓట్లొచ్చినాయని అంటే కేసీఆర్ కూడా మొన్న ఆయనకు కూడా మంచి సీట్లు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వచ్చాయి సీట్లు. మరి చూడండి, అలా పోల్చుకుంటే మరి అది ఎక్కువ వల్ల సీట్లు ఏం లేదు. వీళ్ళందరికీ ఏమిటాయంటే ఒక ఏరా వస్తుంది. మనకి పాతకాలం నుంచి చెప్పుకుంటాం రాతి యుగం, ఈ స్వర్ణ యుగం ఇట్లా చెప్పుకుంటాం చూడండి. అవును. ఇనుప యుగం ఇట్లాగా. అలాగా ఈ ఒక అవినీతి యుగం నడిచింది 14 నుంచి 24 దాకా. ఏది తెలంగాణలో 23 దాకేలే.
ఉహు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 19 నుంచి 24 దాకా అవినీతి యుగం నడిచింది. ఉహు, దేశంలో ఆల్రెడీ నడుస్తూనే ఉంది. అది మాత్రం పోలేదు ఇంకా. ఇంకా ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతా ఉంది. ఉహు, అది కూడా పోతే మళ్ళీ ప్రక్షాళన జరుగుతుంది అని అనుకుంటూ ఏదైనా ఒక అడుగు ముందుకేద్దాం అని అనిపించేదానికి బాగా హోప్ ఉండేది. ఇప్పుడు ఉహు. అది కూడా పోలేదు కాబట్టి ఇక మళ్ళీ వీళ్ళు విజృంభిస్తే మళ్ళీ మన ప్రభావం ఎక్కువ అవుతుందేమోననే ఆశలు వీళ్ళల్లో ఉంటాయి. ఆ అవును. ఆశని చంపేయాల్సింది. మొన్నెప్పుడో ఆ అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు కొన్ని మాటలు చెప్పాడు చూడండి. ఉహు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాలి అని. ఉహు. జగన్మోహన్ రెడ్డిని కాదు, అసలు అవినీతిని కొట్టాలి. అవినీతిని ఆశ్రయించిన నాయకుల్ని కొట్టాలి. చచ్చేదాకా కొట్టాలి, చావగొట్టాలి. అది దేశంలో ఎక్కడున్నా సరే. తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, ఎక్కడున్నా సరే ఈ అవినీతి నాయకుల్ని మొత్తం చచ్చేదాకా కొట్టాలి, చావగొట్టాల్సిందే. అప్పుడు గాని మళ్ళీ రాజకీయం అనే మాటకి అర్థం బాగుపడదు. యా, డెఫినెట్ గా. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వాడు రాజకీయాలు చేస్తాడురా, వాడంత రాజకీయ నాయకుడు ఎవడు లేడురా బాబు, వాడు పెద్ద రాజకీయ వాది అన్నట్టుగా మాట్లాడుతుంటే ఏం ఎటు పోయిందో అర్థం. అంతా అయోమయం, గందరగోళం. డెఫినెట్ గా. ఎందుకంటే అవినీతిని లేకపోతే అక్రమార్జన కూడా ఒక గొప్ప రాజకీయంగా చెప్పుకుంటా ఉన్నారు జనాలు. దాన్ని కూడా ఒక రాజకీయంగా చూస్తా ఉన్నారు. అది మాత్రం డెఫినెట్ గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్. అది ప్రజల అవగాహన కల్పించాలి. అండ్ అలాగే ఇప్పుడున్న పాలకులు కూడా దాని మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఆళ్ళకి సింపతి వస్తుందనో, ఏదో వస్తుందని చెప్పి ఆళ్ళని పక్కన పెడితే మాత్రం రేపొద్దున ఇంకొకళ్ళు అయ్యే చేస్తా ఉంటారు. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్.